నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసంలో శుక్లపక్ష సప్తమి వస్తోంది. అది ఆదివారం వస్తోంది. భాను సప్తమిగా జరుపుకోవటం మనందరికీ తెలిసిందే. సో మరి భాను సప్తమిగా వస్తున్నటువంటి ఈ రోజుని ఎట్లా సార్ యూటిలైజ్ చేసుకోవాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది. అందులో పర్టికులర్ గా ఆదివారం సప్తమి వస్తే అది ఒక గొప్ప యోగం. అందులో ముఖ్యంగా శుభయోగం కూడా ఉంది ఆ రోజు. అంటే మీరు ఏదైనా శుభకార్యాన్ని తలపెడుతున్నాము అంటే ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, భాను సప్తమి చాలా మంచి యోగాన్ని. ఒకటి. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ గా మనకి వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, పురాణాల్లో కానీ అన్నిట్లో మీరు చూసుకున్నట్లయితే ఆరోగ్యం ప్రధానం సూర్య భగవానుడికి సంబంధించినది. మీరు ఎందుకు ఇట్లా అర్ఘ్యం వదులుతారు చూసారా? ఇది ఇలా వదిలినప్పుడు ఏదైతే వాటర్ నుంచి ఇలా పడుతున్నప్పుడు సూర్య భగవానుడు కిరణాలు పడ్డప్పుడు అవి 7 ఇదిగా మారుతుంది. మనకి ఎందుకు రెయిన్బో వస్తుంది చూసారా? అది కూడా వర్షం పడ్డప్పుడే కదా, వర్షం ఎండ కలయిక వల్ల ఆ 7 వస్తాయి. అంటే ఏంటంటే 7 హార్సెస్ మనకి సహస్రారంతో కూడుకొని మొత్తం సప్త అంటే షట్చక్రాలు ప్లస్ సహస్రారాన్ని యాక్టివ్ చేస్తుంది యాక్చువల్గా ఇలా సూర్య భగవానుడికి వేసినప్పుడు. ఓకే, నేను అంటే ఈ సప్తమనే కాకుండా మనకి నిత్యము గనక ఎవరైతే సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య ఆరాధన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. చాలా మంది చూడండి, ఇప్పుడు అష్టమం పాడైంది, గండ సమయం నడుస్తుందండి, అమ్మో కష్టం మీ అమ్మాయికి చెప్తుంటారు కొన్నిసార్లు. అలాంటి వాళ్ళు ఏమీ భయపడకుండా చక్కగా గనక సూర్య నమస్కారాలు వాళ్ళకి కనుక నేర్పించాము అంటే వాళ్ళకి డోకా ఉండదు. సార్, కొన్ని వేల జాతకాలు చూస్తున్నారు ఇప్పటికే మీరు. సో ఇట్లా ఆల్రెడీ గండం ఉంది అనుకున్నవి ఇలా మీరు సూర్య ఆరాధన చెప్పి వాళ్ళ గండం నుంచి బయటపడిన అంశాలు ఏమైనా ఉన్నాయి? చెప్తారా సార్? ఏదైనా టు ఇన్స్పైర్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఒక అబ్బాయి చెప్తాను చూడండి, హెల్త్ ఇష్యూస్ ఉండేవి. వాళ్ళ ఫాదర్ డాక్టర్. ఎన్ని వాడినా తగ్గట్లేదు. అతను నన్ను కన్సల్ట్ చేశాడు. కన్సల్ట్ చేయగానే నేను ఏమన్నానంటే, మీరు ఒక పని చేయండి, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ, మీరు ఎక్కడ మెడిసిన్స్ ఏం ఆపకండి, చేస్తూ ఇప్పుడు ఇంతకాలం దాదాపు ఒక 3 ఏళ్ళ నుంచి ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చేసింది. అయితే రిజల్ట్ కనిపించట్లేదు. 3 ఏళ్ళ నుంచి మెడిసిన్స్ వాడుతున్న రిజల్ట్స్ కనిపించినప్పుడు ఇక్కడ నుంచి ఒక పని చెప్తాను చేయండి. మీరు ఎట్లాగో మీరు చేస్తున్న ప్రయత్నం అవ్వట్లేదు అన్నారు కాబట్టి మీ ప్రయత్నం అలాగే కొనసాగిస్తూ నేను ఒక ప్రక్రియ చెప్తాను, అది చేయండి అన్న. ఏం చేయాలి సార్ అన్నాడు. మీ అబ్బాయి జన్మజాతకంలో సన్ యొక్క సైన్ అంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ఆరోగ్యం పాడవుతుంది అనుకోండి, దానికి కారణం ఏంటంటే 6వ స్థానంతో పాటు 4వ స్థానం కూడా యాక్టివ్ అవుతుంది ఆ టైంలో. ఎందుకు అంటే 5వ స్థానం ఇస్ ఇమ్యూనిటీ. 5th హౌస్ ఎవరికైనా బాగుంది అనుకోండి, ఇమ్యూనిటీ. అదే 5th హౌస్ లార్డ్ కానీ 5th హౌస్ కానీ వక్ర గతితో సంబంధం వచ్చింది అనుకోండి, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వస్తుంది. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే మనం చెప్పొచ్చు దాన్ని చూసి. అలాగే ఇలా 4th హౌస్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీకి వ్యతిరేక భావం, వ్యయ భావం. 4th హౌస్ రిజల్ట్స్ వస్తే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. నేనేం చెప్పానంటే 4th హౌస్ రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకే మీకు మీ మెడిసిన్స్ పని చేయట్లేదు అక్కడ. అందుకని ఏం చేస్తారు, ఈ 4th హౌస్ రిలేటెడ్ సంబంధించిన దానాలు అంటే శని రాహువులు ఇస్తున్నారు అక్కడ. సో శనికి రాహుకి దానాలు ఇచ్చుకుంటూ శని రాహు గ్రహాల దగ్గర రవిగ్రహం దగ్గర దీపారాధన చేసి మీ అబ్బాయిని రోజు సూర్య నమస్కారాలు చేయమనండి. జస్ట్ ఒక ఈ 12 పోస్టర్స్ ఉండేవి ఒక 12 సార్లు చేయమనండి. తర్వాత పెంచుకోమనండి, మీరు రిజల్ట్ చూస్తారు అన్న. అయితే అతను ఏంటంటే టెక్నికల్ గా ఒక డాక్టర్ గా ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు, వాళ్ళ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. నా క్వశ్చన్ కూడా అదే, డాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్రతి దానికి ప్రూఫ్ అడుగుతారు, విచ్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. అది కూడా ఆయన ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఫాదర్ చెప్పాడు, అరే ఇవన్నీ ఓకే నువ్వు ఒక్కసారి కన్సల్ట్ చెయ్యు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు. చెప్పినందుకు ఇంకా వాళ్ళ ఫాదర్ మాట కాదనలేక వాళ్ళ అబ్బాయిని తీసుకొని నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. మీరు నమ్మరు, 3 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ప్రయత్నము దాని తర్వాత ఒక 4 నెలల్లో ఫలితం కనబడింది. అంటే 4 months అయితే టైం పట్టింది. ఇట్లా నమస్కారం పెట్టామంటే 3 సంవత్సరాల నుంచి మరి అవ్వలేదు కదా. అది మిరాకిల్ అసలు. అంటే ఇంకా ఈ జాతకుడికి
అంటే ఎలా ఉండేది అంటే ఏం తిన్నా పడేది కాదు, అయ్యో ఏం తిన్నా పడేది కాదు, వామిటింగ్స్ అయిపోయేవి, లేకపోతే విరోచనాలు వచ్చేవి, అట్లా అయ్యేవి. నేను దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ కూడా చెప్పాను. గుమ్మడికాయ తీసుకోండి, గుమ్మడికాయ తీసుకొని సూర్య భగవానుడి ముందున పెట్టి వీలైతే ఒక 10 minutes అయినా సూర్యుడు ఉదయించేటప్పుడు ఓం కూష్మాండాయ నమః అనే మంత్రం చదవండి. చదివి అదే గుమ్మడికాయ ముక్కని సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టినట్టుగా చేయండి. ఆ అమ్మవారిని అంటే కూష్మాండ అమ్మవారు సూర్యుడిలో ఉందని భావించండి. ఆ గుమ్మడికాయ తీసుకొని జ్యూస్ చేసి తాగిపించండి అబ్బాయి. అంటే ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయ జ్యూస్ వల్ల ప్రాబ్లం తగ్గుతుంది. అది భగవంతుడికి సమర్పించి ఎనర్జైజ్ చేసి, మీరు అన్నట్టుగా మంచి వర్డ్ వాడారు, ఎనర్జైజ్ చేసి మనం ఇస్తున్నాం. అప్పుడేమో దానిలో ఇంకా శక్తి పెరిగింది. ఆ గుమ్మడికాయలో ఆ యొక్క ఫలంలో శక్తి పెరిగి ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏం తిన్నా అరుగుతుంది శుభ్రంగా. బ్యూటిఫుల్. డాక్టర్ గారి రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ 4 months? డాక్టర్ గారి రియాక్షన్ ఏంటంటే తర్వాత ఎవరికైనా ఇబ్బంది వస్తుంది గుమ్మడికాయ జ్యూస్ తాగమంటున్నాడు. దాంతో పాటు మీ దగ్గరకు రావాలని కూడా చెప్పాలి, రిఫర్ చేయాలి. అయ్యో నేను అట్లా ఇప్పుడు కూడా, అంటే మీరు అన్నారు అభిమానంతో, కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే అదేంటంటేనమ్మా చాలా మందికి ఎందుకు ఒకసారి అయితే డాక్టర్ గారికే ఇబ్బంది, పాపం ఆయనకే ఇబ్బంది, ఆయన ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. ఇప్పుడు ఆయనకు కూడా కొన్ని దానాలు చెప్పా. అంటే ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఆస్ట్రాలజర్ కూడా వస్తుంది, మరి గుళ్ళో చేసే పూజారికి కూడా వస్తుంది. రోగం ఈజ్ డిఫరెంట్, వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు మీ గురించే చెప్పండి, మీరు ఆస్ట్రాలజర్ అన్నారు కదా. ఆస్ట్రాలజర్ అన్నా కదా, నాకు కూడా హెల్త్ ఇష్యూ రాలేదా? 8 years బ్యాక్ నాకు సయాటికా ప్రాబ్లమ్ వస్తే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ మనం ఏంటంటే అతను హీరోనా, హీరోయినా, యాక్టరా, ఆస్ట్రాలజరా, డాక్టరా కాదు, ఫస్ట్ మనిషి. డాక్టర్ కి అయ్యో డాక్టర్ గారు అందరికి మెడిసిన్స్ ఇస్తారంటే డాక్టర్ గారికి అనారోగ్యం రాదని కాదు, కాకపోతే అనారోగ్యం వస్తే ఎలా బయటపడాలో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది మనకంటే కూడా. నేను ఈ ఫుడ్ తింటున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది, ఆయనకి తెలుస్తుంది, ఈ టాబ్లెట్ వాడాలని తెలుస్తుంది, కేర్ తీసుకుంటారు. ఒక ఆస్ట్రాలజర్ గా ఓకే నాకు ఈ గ్రహం వల్ల వస్తుందని నేను కేర్ తీసుకుని దానం ఇస్తాను. బట్ రోగం అనేది ఎలా వస్తుంది అంటే పూర్వజన్మ కర్మ వల్ల వస్తుందని చెప్తుంది శాస్త్రం. టచ్ చేసి వెళ్ళవలసిందే అంతేనా? వేదంలో ఏముందంటే అమ్మా, పూర్వజన్మ కర్మ మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందని ఉంటుంది వేదంలో. మనం తీసుకునే ఫుడ్ పూర్వజన్మ కర్మ అలాగా మారుతుంది. ఇది తినేయాలి ఆయిల్ ఫుడ్. ఇప్పుడు అంతా చూడండి, ఇప్పుడు ఏమవుతున్నట్టు అందరూ ఏం చెప్తున్నారు, అయ్యా మీరు తినే ఫుడ్ చూసుకోండి, ఎక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడికే వచ్చింది. వేదంలో ఏం చెప్పారు అక్కడికే వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ భానుసప్తమి నాడు ప్రత్యేకంగా మీరు గనక గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ బెల్లము తినిపించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఒకటి. రెండవది భానుసప్తమి ఎవరైతే చేస్తారో వారికి వంశ అభివృద్ధి ఉంటుంది అని చెప్తారు శాస్త్రంలో. వంశాభివృద్ధి, ఆరోగ్యము, కీర్తి, ప్రమోషన్స్ రానటువంటి వారికి ప్రమోషన్. ఎందుకంటే జన్మజాతకంలో రవి బాగుంటేనే ప్రమోషన్. ఎవరికైనా దశమస్థానం కనుక రవితో కనెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కీర్తింపబడుతూనే ఉంటారు వాళ్ళ ఆఫీస్ లో. అందరికి అర్థం కాదు ఏంట్రా వీడిని అందరూ బికాస్ ఆఫ్ సన్ బాగున్నాడు, సన్ ఇస్తున్నాడు. సన్ బాగాలేడు అనుకోండి, ఆయన ఎంత పని చేసినా సరే ఉండదు. గవర్నమెంట్ జాబ్స్ కూడా అడుగుతూ ఉంటారు సార్, అడుగుతూ ఉంటారు మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి. సో ఇట్లా కాంబినేషన్ తో వచ్చేటటువంటి రోజుల్ని ప్రత్యేకించి చేసుకుంటూ మీ ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తే గనక యోగాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి చదువుకొని ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళట్లా, అలాగే పాపాన్ని తొలగించుకొని ఇంకో గొప్ప స్టేజ్కి వెళ్తున్నాడు. ఫైనల్ గా పట్టుకోవాల్సింది భగవంతుడినే. అక్కడ ఇంకో తంత్రాల మంత్రాలు ఏముండే, భగవంతుని పట్టుకొని ఆరాధించడమే. అండ్ ఆరోగ్యాన్ని మనం కూడా చూస్తూ ఉంటే సార్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటారు. సో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వమని అడగవలసిందే, మనం అడగాల్సిన ప్రధానమైనటువంటి ఆరోగ్యం. భాస్కరాదిత్యే, కళ్ళకి ప్రాబ్లం వచ్చినా సూర్య భగవానుడే. చక్షౌ సూర్య చెప్పారు కదా, అదేది మన చంద్రమా మనసో జాత, చంద్రుడు మనసుకు కారకుడు. అందుకే చూడండి వేదం చెప్పింది అది. చంద్రుడు కనుక బాగోలేడు మానసికమైన స్ట్రెస్ ఉంటుంది. జాత చక్రంలో చంద్రుడు బాగాలేడంటే మానసిక స్ట్రెస్. చాలా అద్భుతంగా వివరించారు సార్. మంచి రోజు, అందున అది శ్రావణ మాసంలో వస్తోంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని కీర్తి, జాబ్ కి సంబంధించిన ఇబ్బందులు, పేరు ప్రఖ్యాతలు, ఆరోగ్యం అన్ని స్వామి ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.